నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 48వ డివిజన్ పరిధిలో గత 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కాజీపేట దర్గా రోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం దర్గా ఉత్సవాల సమయంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 30 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ऑफिसर्स को हिदायत दी कि अतराफ अपना साफ किया जाए और म्यूनसिपल कॉर्पोरेशन को ये कहा कि उनके जो बाथरूम से उनकी बिल्डिंग से उसको दोबारा कलर किया जाए, उसका मेंटेनेंस किया जाए और पार्किंग की सहूलत दी जाए। और हेल्थ डिपार्टमेंट तमाम जितने भी महकमे सबको हिदायत दी है। अलहमदुलिल्लाह तकरीबन 10 शीट का काम मुकम्मल हो चुका है। 7 दरगाह की जानिब से करीब 30,000 लोगों का खाने का भी इंतजाम किया जा रहा है ताकि आने वाले जायरीन न हो। మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఇద్దరు బకాలం పెడతా అలా యాదవ్ రెడ్డి నాలో పెట్టినాడు కూడా దాంట్లో పోయి భద్రకాల అమ్మరుగుళ్ళే స్నానం చేసి వచ్చి దేనికి చేసి వచ్చినವರು అంటే తెలియదు. అలా 50 కోట్లు 70 కోట్లు తిన్నారు అంటాడు. 50-70 ఎక్కడ చూపినా ఎలా ఏ లెక్కలు వచ్చినాయో చూపినంటే పడలేడు. పోరా నువ్వు తడి చేసి బట్టలోకి స్నానం చేసి ఆడి పోరా రాయదట్టి బండదట్టి పోరాట పోయినాడు, పోయిడు స్నానం చేసుకున్నాడు. దీన్ని పట్టుకొని ఏం చేస్తాడు బీజేపీ వాడు, ఆ కుండలు పట్టుకొని కట్టుకుంటా శుద్ధి చేస్తాడట వీడు. ఈ వద్దులే పేర్లు అంటే బాగుండదు కానీ ఇక వీళ్ళు మొత్తం కలిపితేనే 5 కోట్లు అమ్ముడు పోలే, ఎవడు కొనటానికే రాలేదు. అప్పటికే 50-70 కోట్లు రాయండి. అరే మనుషుల పశువుల వీళ్ళేమైనా దీనికి ధర్నా చేసినాం. ఈమె పోయి అక్కడ పోయి కూడా ఆఫీస్కు ధర్నా చేసి ఆయన పోయిండు పసుపు రంగులు కట్టుకొని ఆయన అది చేసిండు. మరి ఏది ప్రజలకు ఏం జవాబు చెప్తావు, మీడియాకి ఏం చెప్తావు? ధర్నాలు చేసింది అని చెప్పింది కదా, ఏం జవాబు చెప్తారు అంటే ఊకే ఈ కౌన్సిలర్లో కూడా గెలవలేను ఎదువలతో నేను పోయి మాట్లాడాలంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తున్నాను. ఊకే వీళ్ళ స్థాయి దిక్కు నేను ఏమని చెప్పాలి? వీళ్ళ చరిత్రలు, వీళ్ళ పార్టీ ఆఫీసుల చరిత్రలు, వీళ్ళ బతుకులు ఇవన్నీ నేను మొదలు పెట్టేమైతే నేను దిగజారవలసి వస్తుంది. అట్లాంటి ఆరోపణలు చేయదలుచుకోలే. మరి నేను ఎన్నడన్నా గిట్టే నాకు తిక్కబుడితే నేను మళ్ళా నేను మొదలుపెట్టిన అనుకోండి, ఈ ఆయనతో మీకు ఇది కూడా ఉండదు. ప్రజాక్షేత్రంలో ఆయనతో కూడా ఎక్కడ అవపడదు. అది వద్దు, మంచి పద్ధతి కాదు, సంస్కృతి కాదు. మీరు పోరాటం చేస్తే దాని గురించి వాస్తవాల మీద, సమస్యల మీద చర్చించేటట్టు ఉండాలి, ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అంతేగాని ఏది పడితే నోటికి ఏది వస్తుంది ఊరుకుంటా పోతాం, మేము ఏది వస్తుంది మాట్లాడతాం అంటే నేనో లేకపోతే ఇంకెవరో పడిపోయి చేసేది కాదు. అది కాంట్రాక్టర్లు ఛత్తీస్గఢ్ బిలాయి నుంచి తీసుకురావాల్సిన మెటీరియల్ 20 బండ్లకు 12 వచ్చినాయి, ఇంకా 8 రావాలి. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినానో లేకపోతే ఇంకో పెట్టో ఆ కంపెనీ వాడు చాలా సతాయించటం వల్ల అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సబ్జెక్ట్. అది మాకు వాస్తవానికి మా డ్యూటీ. మేము తేవలసిన నిధులు తెచ్చినా, అధికంగా 5 కోట్లు అడిగితే 16.5 కోట్లు ఇప్పించిన, ఇవన్నీ మేము చేసుకుంటూ వస్తే ఒకడు వస్తాడు, షెట్ కింది ప్లీడర్ రంగులేస్తానికే 59 లక్షలు అయిపోయినాయా అంటాను. ఒకడు వచ్చి కింద సెంట్రింగ్ కొట్టి లీకేజీలన్నీ ప్యాకేజ్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కింది అవపడలేదు. వాళ్ళకి మనందరం ఈ బ్రిడ్జ్ గురించి పోయినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆ కన్స్ట్రక్షన్ అయ్యేదంతా చూసినాం కదా. మనం అయితే కింద లీకేజీలు అయినప్పుడు సెంట్రింగ్ కొట్టి దాన్ని చేసినాయి. ఈ అవపడకుండా తెలుసుకోకుండా వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో ఈ చిల్లర వ్యవహారాలు రాజకీయాలు చేయడానికే పనికొస్తారు. అందుకే మీరు ఎక్కడ కూడా దేనికి పనికిరాలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి బహిష్కరించినటువంటి వ్యక్తులు మీరు. మేము బతికున్నామని చెప్పుకోవటానికి
ఓ ధర్నాల నిజంగా మీరు బతుకున్నారని నిరూపించుకోవాలంటే నేను ఒకటి ముక్కుసూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. కాజీపేట డివిజన్ 30 ఏళ్ళ పోరాటం దాన్ని పట్టుకరండి. కాజీపేట బస్టాండ్ పోరాటం 30 ఏళ్ళు పట్టుకరండి. మేము తీసుకొచ్చి ల్యాండ్ అలాట్ చేస్తాం. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వటానికి 10 ల్యాండ్ చూపిస్తే ఇది వద్దు, అది కావాలి, అది వద్దు, ఇది కావాలి, మాకు ఏడ పేరు వస్తుందో అని చెప్పి ఇంకా హ్యాండ్ అవుట్ చేయడానికి రోజు ఏదో పిట్టముడి పెడుతూనే ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.